మీకు ఈ అద్భుతమైన అతీంద్రియ శక్తి ఎలా లభించింది అన్నదానికి ఆయన క్రిందటి జన్మ సంఘటన ఒకటి వివరించారు. యజ్ఞమయ జీవితం అనే దానికి ఇది ఒక ఉదాహరణ. కొన్ని వందల సంవత్సరాల క్రిందట ఒక యుద్ధానంతరం కొంతమంది ఒక పడవ ఎక్కి తప్పించుకుని పారిపోతున్నారు. ఆహారం తక్కువగా ఉంది, మనుషులు ఎక్కువగా ఉన్నారు. చివరికి ఆ పడవలో ఎడ్గర్ కేసీ మరియు ఒక చిన్న కుర్రాడు మిగులుతారు. ఆహారం ఒకరికి మాత్రమే మిగిలి ఉంది. ఎడ్గర్ కేసీ తన వంతు ఆహారాన్ని ఆ పిల్లవాడికి ఇచ్చివేసి ఆ పిల్లవాడి ముందే ఆకలితో ప్రాణాలు విడుస్తాడు. తమాషా ఏమిటంటే, ప్రస్తుత జన్మలో ఒక మంగలి షాపులో వారి ఇరువురు కలుసుకుని కొన్ని వందల సంవత్సరాల క్రిందట జరిగిన విపత్కర స్థితిని గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ కథను చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, తనకు చాలా అవసరమైన ఆహారాన్ని జీవితం ఇంకా చూడని పిల్లవానికి ఇంకా ఎక్కువ అవసరమని గుర్తించి తనకి అవసరమైన ఆహారాన్ని తనకంటే ఎక్కువ అవసరమైన వారికి ఇచ్చివేస్తాడు. అది యజ్ఞం అంటే. ఎడ్గర్ కేసీ ద్వారా వెల్లడించబడిన కర్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతములు ఋషులు అందించిన వివరాలతో పూర్తిగా సరిపోతాయి. అభిరుచి కలవారు ఎడ్గర్ కేసీ పుస్తకాలను చదువుకోండి. మన శరీరాలను ప్రయోగశాలగా ఉపయోగించుకొనుట. 5,000 సంవత్సరాల క్రిందటి వరకు ప్రకృతిలోని మార్పులను, ధర్మాలను గురించి మామూలు స్థాయి వ్యక్తికి సమగ్ర అవగాహన లేదు. అందువలన ఎప్పుడెప్పుడు ధర్మగ్లాని జరిగిందో అప్పుడు భగవంతుడే స్వయంగా దిగివచ్చి ఆ పరిస్థితులను సవరించేవాడు. రామావతారం వరకు చేతనత్వం కంటే పదార్థం యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేది. కానీ కృష్ణావతారం వచ్చేటప్పటికి మానవ శరీరంలో పదార్థ చేతనత్వ ప్రభావాలు సమతాస్థితికి చేరుకున్నాయి. ఇటువంటి సమతాస్థితిలో ఉన్న గొప్ప బాధ ఏమిటంటే, ఆ సమతాస్థితిని తప్పించకపోతే అనంతకాలం వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఏ మార్పు రాదు. అందువలన కృష్ణావతారంతో పాటు జగద్గురు స్వరూపము కూడా భూమి మీద అవతరించింది. ఈ జగద్గురు తత్వము కల్కి అవతారం వరకు ఎన్ని రూపాలుగా, ఎన్ని దేశకాల పరిస్థితుల్లో ఆవిర్భవించినప్పటికీ లక్ష్యం ఒక్కటే. ఆ లక్ష్యము వ్యక్తి తన స్థూల సూక్ష్మ కారణ శరీరాలను ఉపయోగించి పిండాండము బ్రహ్మాండంతో సంబంధము స్థాపించుకొనగలిగే పరిశోధనశాలగా మలుచుకొని ఉపయోగించుట. ఈ ప్రక్రియలో నిద్రాస్థితి, కారణ జగత్తు, కారణ శరీరము విత్తనములు నాటే స్థలముగా, స్వప్నావస్థ సూక్ష్మ జగత్తు, సూక్ష్మ శరీరము కలుపు మొక్కలు తీసివేసే స్థలముగా, జాగృతావస్థ స్థూల జగత్తు, స్థూల శరీరం చేసిన ప్రయోగాల ఫలితాలు తీసుకునే క్షేత్రముగా గుర్తించాలి. ఈ మొత్తం ప్రక్రియ కర్మ సిద్ధాంతము లేక నాటు కోసుకో, యాజ్ యూ సో సో షాల్ యూ రీప్ అన్నారు. మొత్తం సృష్టి ఒక్క నియమము మీదనే నడుచున్నది. ఇప్పటి వరకు అన్ని క్షేత్రాల్లో వైజ్ఞానిక, మానసిక, ఆధ్యాత్మికత కనిపెట్టబడిన నియమాలు, ప్రతిపాదించబడే సిద్ధాంతాలు, భవిష్యత్తులో దర్శించబడేవి అన్నీ ఈ కర్మ సిద్ధాంతం యొక్క అనేక రూపాంతరములు. మానవునకు అవగాహన ఉన్న 3 స్థితులలో జాగృత, స్వప్న, సుషుప్తి అతను చాలా ఇరుక్కుపోయి అస్వతంత్రుడిగా అతి సంకుచితమైన కాలప్రవాహ దిశలో మాత్రమే జీవించగలిగే స్థితి జాగృతావస్థ. ఇది అతి స్వల్ప చేతనత్వ పరిధి మాత్రమే కలిగి ఉంటుంది. నేడు మనం మెలకువగా ఉన్న ఒక్క స్థితినే సర్వం అనుకుని దానికి ఒక్కదానికి మాత్రమే గుర్తింపు ఇచ్చి అక్కడ మార్పులు ఎలా తెచ్చుకోవాలో తెలియక బాధపడుతున్నాము. మెలకువనకు వేర్లుగా ఉండి దానికి కావలసినవి అందజేసే స్వాప్నిక, సుషుప్తి స్థితులను, వాటిని ఉపయోగించే విధి విధానం గురించి అసలు ఊహ కూడా రావడం లేదు. గుప్త విద్య, నిద్ర, స్వప్న స్థితులను అర్థం చేసుకోవడమే కాక అక్కడ ఉన్న అలౌకిక శక్తులను ఉపయోగించి వ్యక్తి ముందు తన చుట్టూరా ఉన్న పరిస్థితులను ఆనందమయం చేసుకుని తర్వాత ఈ భౌతిక ప్రపంచాన్ని కూడా స్వర్గం వలె తీర్చిదిద్దే మార్గం తెలుపుటయే కాక అది పృథ్వీ యొక్క భవిష్యత్తులో నియతి అని నొక్కి చెప్తుంది. అది ఒక పుస్తకం నుండి అన్ని జాతుల, మతాల పుస్తకాలు ఆవిర్భవించాయి. చైనా దేశపు బైబిల్ అనదగిన జాక్లిన్, ఈజిప్షియన్ పరమగురువు హెర్మిస్ యొక్క పవిత్ర గ్రంథములు, భారతదేశంలోని పురాణాలు,
బుక్ ఆఫ్ నంబర్స్ మొదలగు అన్ని ప్రాచీన గ్రంథములకు మూలము ఈ చిన్న పుస్తకమే. దేవతల లోకం నుంచి ఈ చిన్న పుస్తకం, అది పురాణం. సెన్జార్ అనే రహస్య దివ్య భాషలో దింపబడినది. ఒకప్పుడు ఈ సెన్జార్ భాష దీక్ష తీసుకున్న ప్రతివారికి తెలుసు. దానిలోని విషయాలు: మొదటి పరిభ్రమణం, రెండవ పరిభ్రమణ, రౌండ్స్ ఆఫ్ ఎర్త్ చైన్లోని దేవతల నుండి మూడవ పరిభ్రమణలోని ఋషులు నేరుగా నేర్చుకున్నారు. ఈ పుస్తకంలో 11 పరిభ్రమణలలో శ్రీకృష్ణ నిర్యాణం వరకు, అనగా కలియుగ ప్రారంభం వరకు వివరాలు ఇవ్వబడ్డాయి. దాని తర్వాత జరిగే సంఘటనల వివరాలు, భవిష్యద్వాణులు తెలియజేసే గ్రంథం తయారుగా ఉంది. ఈ గ్రంథం బుద్ధుని యొక్క అతి గొప్ప వారసుడైన శంకరాచార్యుల కాలం నుంచి తయారులో ఉంది. ఈ కాలంలో అనేక జాతుల మధ్య మానవులు మాత్రమే కాక మానవజాతి క్రింద ఉన్న ఖనిజ, వృక్ష, జంతువులు, పైన ఉన్న అతిమానస దేవతల పరమగురువుల మధ్య ఇచ్చి పుచ్చుకోవలసిన అనేక సామూహిక కర్మ పట్టికలు వ్యవస్థీకృతమవుతాయి. ఇది 20వ శతాబ్దం నుంచి మొదలైంది. సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తే ఖనిజ జగత్తులో రేడియో ధార్మికత, పరమాణు శక్తి కనుగొనుట, వృక్ష జగత్తులో వాటికి కూడా ప్రాణుల వలె స్పందన ఉంటుందని, పుష్పముల ద్వారా వ్యాధి నివారణ, సంకరజాతి రకముల తయారీ, వాటికి కావలసిన ఖనిజములు, మందులు, ఎరువులుగా వేయటం దానిలో భాగమే. జంతువులలో ఎద్దు, గుర్రములు, మేకలు, కొన్ని విశిష్ట జంతు సముదాయము మానవ జాతికి దగ్గరవుట, అతి మానవ స్థాయికి ఎదిగే ప్రయత్నాల్లో హిట్లర్, నిల్సే, భారతదేశంలోని అనేక మహనీయుల పాత్ర, మొదటి, ద్వితీయ ప్రపంచపు యుద్ధముల పాత్ర, దేవతల నిజస్వరూపాలను గుర్తించి వారిని మానవుల వద్దకు చేర్చే శ్రీరామకృష్ణ పరమహంస పాత్ర, పరమగురువులు తమ ఉనికిని తెలిపే అనేక సంఘటనలు ఈ 100 సంవత్సరాల కాలంలో 1901, 1994 ఏడి జరిగిన అద్భుతాలు, 1994, 2025 ఏడి వరకు అతిమానవ దేవతల పరమగురువుల మధ్య జరిగే కర్మ సంబంధమైన ఇచ్చిపుచ్చుకొనుట మనం చూడబోతున్నాము. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందో, దాని ప్రభావం కొన్ని కోట్ల సంవత్సరాల వరకు ఏ దిశలో ప్రయాణిస్తుందో కూడా గుప్త విద్య తెలుపుతుంది. హెచ్బివి డిసెంబర్ 1890లో వాహన్ అనే పత్రికలో ఇలా వ్రాసింది: నీవు నిజంగా ఆ గొప్ప కారణానికి సహాయం చేయదలిస్తే ఇప్పుడే చెయ్యాలి. ఇంకొన్ని సంవత్సరాలు గడిస్తే నీ యొక్క శ్రమ వృధాయే. గుప్త విద్యను సురక్షిత ఆధ్యాత్మిక శక్తిదారుల వైపు తీసుకురావాలి. లేకపోతే గుప్త విద్య అనంతమైన అగాధంలోకి కొట్టుకుపోయి దాని మీద విస్మృతి అనే సముద్రం ఏర్పడి కెరటాలు నాట్యం చేస్తూ ఉంటాయి. 20వ శతాబ్దపు చివరిలో ఇంకా ఎక్కువ తెలుసుకున్న, ఇంకా బాగా చెప్పగలిగే శిష్యులను పరమగురువులు గుప్త విద్య యొక్క ఉనికిని కాదు అనలేని సాక్ష్యాలతో పంపిస్తారు. అందువల్లనే మనమందరం, ముఖ్యంగా గుప్త విద్య మీద గౌరవం ఉన్నవారు, దీనిలోని విషయాలను ఉన్న విషయం ఉన్నట్లు ఎంత ఎక్కువగా ప్రచారం చేస్తే దాని గురించి చెప్పడానికి వచ్చిన వ్యక్తికి చాలా సహాయం చేసిన వారం అవుతాము. మనం అధ్యయనం చేయడమే కాక స్టడీ గ్రూప్ తయారు చేసుకుంటే ఈనాడు ఉన్న ఆధ్యాత్మిక సంస్థలను, సూక్ష్మ జగత్తులో తయారు చేస్తున్న ప్రభంజనాలను, పరమగురువులు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నారో, దివ్య ప్రణాళికకు వీటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవచ్చు. గుప్త విద్య గురించి చెప్పే అతి ప్రాచీన గ్రంథంలో ఇలా ఉంది. ప్రశ్న: ఎల్లప్పుడూ ఉన్నది ఏది? వాట్ ఈజ్ వాట్ ఎవర్ ఈజ్? జవాబు: ఆకాశం. అదే శాశ్వత అనుపాదక తత్వం. ప్రశ్న: ఎప్పుడూ ఉండేది ఏది? జవాబు: వేరులోని గింజ. ప్రశ్న: ఎప్పుడూ వస్తూ పోతూ ఉండేది ఏది? జవాబు: మహాశ్వాస. ప్రశ్న: అంటే 3 శాశ్వతాలు ఉన్నాయా? జవాబు: కాదు, 3 ఒకటే. పైన చెప్పిన మూడింటిని చేతనత్వ భాషలో సుషుప్తి, స్వప్న, జాగృతావస్థలు అంటాము. ఇక గుప్త విద్యలోని బుక్ ఆఫ్ డ్యాజన్ లోని స్టాంజాలోకి వెళ్ళి క్రమక్రమంగా క్రిందటి సృష్టి ఎలా ప్రళయ స్థితిలోకి వెళ్ళి తిరిగి ఇప్పటి వైవస్వత మనుకాలం వరకు ఎలా పరిణామక్రమం జరిగిందో తెలుసుకుందాము. ఈ స్టాంజాని మనం యాజ్ అబౌవ్ సో బిలవ్
ప్రకారంగా వ్యక్తిపరంగా మొత్తం మానవజాతి పరంగా పృథ్వీ పరంగా పృథ్వీ శృంఖల పరంగా పృథ్వీ యొక్క పరిణామ పథకం పరంగా సౌర కుటుంబ పరంగా అన్వయించుకోవచ్చు. ప్రస్తుత వివరణ ఈ స్టాంజాకి సాధ్యమైనప్పుడు వ్యక్తిగతంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాము.